Welcome back to Six of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలే. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. నవరాత్రి ఆఫర్ కింద ఈ మంత్ ఎండింగ్ వరకు, అంటే దసరా వరకు కూడా ఈ ఆఫర్ అనేది ఉంది. కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, దే వాంట్ టు కమ్యూనికేట్. Hierophant, apology, Knight of Cups, but Ten of Wands. What is Ten of Wands here? Six of Pentacles, the డెత్ కార్డ్. అంటే ఇక్కడ మనకి చాలామంది భయపడతారు. అది డెత్ అంటే డెత్ ఫిజికల్ డెత్ కాదండి. ఇక్కడ డెత్ రీబర్త్ అంటే అది జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. చాలామంది ఇంకా అడుగుతున్నారు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ టారో కార్డ్ రీడింగ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని. సో నేను ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తానో మీకు మెసేజ్ అనేది పెడతాను. నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్లోనే మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని. బట్ ఫీజ్ డీటెయిల్స్ ఎట్సెట్రా అదంతా కూడా మీరు నాకు కాల్ చేసి మాత్రమే కనుక్కోవాలి. ఓకే, జనరల్గా జూమ్ క్లాసెస్ అనేవి పెడదాం అనుకుంటున్నాము. బట్ ఇప్పటి వరకు లైవ్ క్లాసెస్ జరిగాయి. సో జూమ్ క్లాసెస్ ఎప్పుడైతే జరుగుతాయో మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, నేను నోటీస్ వస్తుంది మీకు. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. మనకి ఇక్కడ స్టార్టింగ్ కార్డ్ పేజ్ ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు ఇక్కడ. ఓకే, అండ్ మీకు అపాలజీ చెప్పాలి, మీకు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అనేది ఆఫర్ చేయాలి, అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మెయింటైన్ చేయాలి అని ఈ పర్సన్కి చాలా యాంగ్జైటీతో ఉన్నారు. బట్ ఈ టెన్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుంది? టెన్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువైపోయాయి ఈ పర్సన్కి. ఈ పర్సన్ ఒక్క నిమిషం ఇలా ఖాళీగా ఉన్నా వెంటనే మీ మాటలు, మీతో తనేం మాట్లాడారు, ఎప్పుడేం మాట్లాడారు, మీరిద్దరూ వేసుకున్న ప్రామిసెస్ అవన్నీ కూడా గుర్తున్నాయి. బట్ మీ పర్సన్కి మీరు ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ మీరు ఆ ప్రామిసెస్ నిలబెట్టుకున్నారు. అవన్నీ జెన్యూన్ ప్రామిసెస్. కానీ మీ పర్సన్ మీకు చేసిన ప్రామిసెస్ అన్నీ ఎంప్టీ ప్రామిసెస్, ఫేక్. అందులో ఒక్కటి కూడా అది ప్రామిస్ అనకూడదు. ఇంకా జస్ట్ టైంపాస్కి ఏదో మాట్లాడేశారు మీతో, అంతే. ఓకే, అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. సో ఈ విషయాలన్నీ కూడా చాలా లాంగ్ కాన్వర్సేషన్లో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది కనబడుతుంది. ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీరు ఇద్దరు కాదు, ఇక్కడ మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేసే అవకాశం కనబడుతుంది. అండ్ ట్రావెలింగ్ టైంలో కూడా మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్తో. ఓకే, సో డెత్, రీబర్త్ ఫాలోడ్ బై టెన్ ఆఫ్ పెంటకల్స్. సమ్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో. బట్ మీ పర్సన్ కమిటెడ్ రిలేషన్షిప్ మీకు ఇస్తారు అని మీరు ఇంకా అనుకుంటున్నారు. బట్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆ కమిట్మెంట్ నాకు వద్దు, ఇలాంటి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ నాకు వద్దు, నేను ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాను, సింగిల్గానే ఉంటాను, ఇలా రకరకాలుగా ఉంది మీ మైండ్లో. కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ. ఓకే, అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతారు విత్ 10 of Pentacles energy. This new person wants to marry you.
అండ్ ఈ పర్సన్ మీకు ఒక కరెక్ట్ మ్యాచ్ అని అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ ఆల్రెడీ ఇప్పుడు డిస్టెన్స్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే మీరు జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు అందరితో, కానీ ఇక్కడ న్యూ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి వచ్చారో రీసెంట్లీ, ఈ పర్సన్ మీతో ఒక కమిట్మెంట్ అనేది కోరుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఒక ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు. సో దిస్ న్యూ పర్సన్ ఒక వెల్దీ పర్సన్, ఒక బిజినెస్ పర్సన్. ఓకే, మీకు బిజినెస్ ఆఫర్స్ ఇవ్వచ్చు అండ్ ఫైనాన్షియల్గా మీకు సపోర్టింగ్గా ఉండొచ్చు, ఆర్ ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్, ఫైనాన్షియల్గా మీకు ఏదైనా ఒక గిఫ్ట్ మనీ అలాంటిది ఏదైనా కూడా ఇస్తారు అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని తనకి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నట్టుగా చూస్తున్నారు. ఓకే, మేబీ ఈ న్యూ పర్సన్ ఒక సింగిల్ పర్సన్. ఓకే, బట్ కిడ్స్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఓకే, సో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు మీ పర్సన్, మీ న్యూ పర్సన్ మీతో. బట్ ఈ విషయాలన్నీ మీకు తెలియవు. మీరు ఇంకా 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. ఓకే, అంటే ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ చాలా గార్డెడ్ అప్ ఎనర్జీస్లో ఉన్నారు. ఈ లవ్ అనే మాట పైన మీకు నమ్మకం పోయింది. ఓకే, కొంతమందికి మ్యారేజ్ అనే మాట పైన నమ్మకం పోయింది. సో అలా ఉంది మీ రిలేషన్షిప్, మీ మైండ్ సెట్ ప్రజెంట్ కలెక్టివ్. బట్ ఎప్పుడైతే ఈ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో మీకు ఆ లైఫ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మళ్ళీ మీరు బ్యాక్ టు నార్మల్ పొజిషన్ వస్తారు. ఏస్ ఆఫ్ పెంటకల్స్, ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ ఆఫర్ అనేది ఇస్తారో ఆర్ కరెంట్లీ తను ఉన్న సిచ్యువేషన్ అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారో అండ్ తన రిక్వైర్మెంట్స్ ఏంటి, తను మీకోసం ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మీ పర్సన్ మీ న్యూ పర్సన్ ఎప్పుడైతే మీకు చెప్తారో మీకు అనిపిస్తుంది అసలు ఈ పర్సన్ ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకున్నారు విత్ ఫేక్ పార్ట్నర్షిప్స్ అండ్ ఫేక్ ఫ్రెండ్స్ ఆర్ ఫేక్ లవర్స్ ఆర్ ఫేక్ ఈ ఏమైతే ఎంటీ ప్రామిసెస్ చేసేవాళ్ళు, మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు, వీళ్ళందరితో మీరు కమిట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ టైం వేస్ట్ అనేది చేసుకున్నారు. బట్ ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ న్యూ పర్సన్ లాంటి వాళ్ళు ముందే దొరికి ఉంటే లైఫ్ సెటిల్మెంట్ అనేది చూసుండేవారు మీరు అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. కానీ మీ ఫీలింగ్స్ ఏమీ కూడా మీ న్యూ పర్సన్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకంటే మీ మైండ్లో ఎంత మీ పాస్ట్ పర్సన్ మీద మీకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడినా మళ్ళీ అదే పర్సన్తో రీయూనియన్ అయితే బాగుండేది అని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు. ఓకే, సో ఓవరాల్గా ఎనర్జీ చూపిస్తుంది ఏంటంటే 2 ఆఫ్ సోర్డ్స్. ఆ బ్లైండ్ ఫోల్డ్ ఇంకా పోలేదు మీది. అంటే మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది అర్థం కావట్లేదు. మీ పాస్ట్ పర్సన్ అయితే మీకు అపాలజీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేస్తారు అండ్ మీరు అగైన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు అండ్ విత్ రింగ్ మీకు ప్రపోజల్ ఇస్తారు మీ పాస్ట్ పర్సన్. సేమ్ వే న్యూ పర్సన్ కూడా ఒక రింగ్ తీసుకొని వచ్చి మీకు ప్రపోజల్ ఇస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు టైమ్ టు మేక్ ఏ డెసిషన్. ఓకే, ఒకప్పుడు మీ పర్సన్కి, మీ పాస్ట్ పర్సన్కి వచ్చింది ఈ సిచ్యువేషన్. సో ఆ పర్సన్, మీ పాస్ట్ పర్సన్ ఒక రాంగ్ చాయిస్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు మీరేం చేయబోతున్నారు అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఓవరాల్ ఎనర్జీ 6 ఆఫ్ సోర్డ్స్. అంటే మీరు సైలెంట్గా ఉంటున్నారు, సైలెన్స్లోనే మీరు డెసిషన్ తీసుకుంటున్నారు, ఎవరికి ఏ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఓకే, ఇన్ కేస్ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి అపాలజీ ప్రపోజల్ ఇవన్నీ పెట్టుకుని వచ్చినా మీరు వెంటనే యాక్సెప్ట్ చేయరు, నాకు టైం కావాలి అని అడుగుతారు. సేమ్ వే న్యూ పర్సన్కి కూడా టైం కావాలి అని చెప్తారు.
ఓకే, సో డెసిషన్ ఈజ్ యోర్స్. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్, సెట్ బ్యాక్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు పోతాయి మా లైఫ్లో అని అడుగుతూ ఉంటారు. నాకు వాట్సాప్కి మెసేజెస్ వస్తూ ఉంటాయి. పోతాయి. ఎప్పుడు పోతాయి? మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. ఐఎమ్ ఏ మిలియనేర్, ఈ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. తప్పకుండా మనీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఓకే, ఐఎమ్ ఏ మిలియనేర్. మీరు కామెంట్ సెక్షన్లో కూడా ఇదే రాసి మేనిఫెస్ట్ చేయండి. ఐఎమ్ ఏ మిలియనేర్ అండ్ అనుకుంటూ మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. అండ్ దీనికి యూజ్ అయ్యే క్రిస్టల్స్, మీకు ఫైనాన్షియల్గా మీకు మనీని అట్రాక్ట్ చేసే క్రిస్టల్స్ ఏంటి, పిరమిడ్స్ ఏంటి, ఆర్ రుద్రాక్షలు ఏంటి, ఆర్ జెమ్ స్టోన్స్, ఇవన్నీ ఏదైతే మీకు సూట్ అవుతుంది అనేది నేను నా క్లయింట్స్కి చెప్తూ ఉంటాను. సేమ్ వే ఇన్ కేస్ మీకు కూడా అవసరం అనుకుంటే ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళలో నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు మీ ప్రాబ్లం చెప్తే నేను మీకు ఏది సూట్ అవుతుంది, ఈ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ అలాంటివి ఏమైనా, అదంతా మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఓకే, సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో ఐఎమ్ ఏ మిలియనేర్ అని తప్పకుండా రాయండి. అండ్ ఈ మనీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని దూరం చేయండి. ఓకే, అంటే మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అదే మీ దగ్గరికి వస్తుంది, ఏది ఆలోచిస్తూ ఉంటే అదే మీ దగ్గరికి వస్తుంది. ఓకే, దట్ ఈజ్ మేనిఫెస్టేషన్ అనమాట. ఇది జరగదేమో అనుకుంటే అది జరగదు, ఇంకెప్పటికీ జరగదు. ఇదే జరుగుతుందేమో అని అనుకుంటే అదే జరుగుతుంది. ఓకే, సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళందరూ కూడా. ఓకే, మనకి ఓల్డెన్ డేస్లో చెప్తుండేవారు పెద్దవాళ్ళు, ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్ మాటలు మాట్లాడొద్దు, అది కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో మాట్లాడొద్దు అని కూడా చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అవన్నీ వినపడట్లేదు. సో అది ఒక కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. కాబట్టి అప్పుడు ఆ రోజుల్లో కూడా అలా చెప్పేవారు. మీరు ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడుతుంటే అన్నీ పాజిటివ్గానే జరుగుతుంటాయి. ఓకే, ఓకే, సో ఏస్ ఆఫ్ కప్స్, న్యూ లవ్, 3 of wands. మీరు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది న్యూ లవ్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే మేబీ మీ పాస్ట్ కనెక్షన్స్తో మీరు బాగా విసిగిపోయారు అనుకుంటా. సో న్యూ లవ్ని ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో పాస్ట్ ఎనర్జీ ఈజ్ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ న్యూ ఎనర్జీ ఈజ్ వెరీ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ. So what's the guidance? What's the guidance? Feeling trapped. And overall energy again 6 of swords. Okay, what's the guidance ante 8 of swords. మీరిద్దరూ కూడా ఇక్కడ మిర్రరింగ్ అనేది చేసుకుంటున్నారు. అంటే మీరు మీ పర్సన్ ఏం చేస్తూ ఉంటారో ఈ టైంకి, అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారో, ఆర్ మీకోసం ఏం డెసిషన్ తీసుకున్నారో, ఒకవేళ కమ్యూనికేషన్ స్టార్ట్ అయితే ఏం మాట్లాడతారో, ఇలా అంతా మీరు ఆలోచిస్తున్నారు. సేమ్ వే ఒకవేళ బిజీ ఉన్నారేమో అందుకే మీకు మెసేజ్ చేయట్లేదు, మీకోసం ఆలోచించట్లేదు అని మళ్ళీ మీరే సర్దుకుపోతున్నారు, ఇక్కడ అడ్జస్ట్ అయిపోతున్నారు. మీరు సేమ్ ఎనర్జీస్ అక్కడ మీ పర్సన్ నుంచి కూడా రిసీవ్ అవుతున్నాయి. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు బిజీగా ఉన్నారేమో అందుకే మీరు అసలు మీ పర్సన్ కోసం ఆలోచించట్లేదు అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఫీలింగ్ ట్రాప్డ్ ఇన్ సమ్ అదర్ రిలేషన్షిప్ మీ పర్సన్. ఓకే,
సో లాంగ్ కాన్వర్సేషన్ అనేది రాబోతుంది అండ్ హ్యూజ్ ఫైనాన్షియల్ ఆఫర్ ఏదో రాబోతుంది. అండ్ పాస్ట్ పర్సన్ మీ దగ్గర ఏదైనా మనీ తీసుకుని ఉంటే ఆర్ మీ మధ్య ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే అవన్నీ కూడా రిటర్న్ చేసే ఛాన్స్ అయితే కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే మీ దగ్గర మంచి ఇంప్రెషన్ కోసం ఆ మనీ మళ్ళీ రిటర్న్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. మేబీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదో ఇచ్చి ఉంటారు మీరు. సో ఆ సపోర్ట్ అది కూడా ఫేక్ అని మీకు అనిపించకూడదు. కాబట్టి ఒక మంచి ఇంప్రెషన్ పడితేనే మీరు మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మీ పర్సన్ మీకు ఎలా బిహేవ్ చేస్తే నచ్చుతుందో అలానే బిహేవ్ చేస్తారు, అలానే మాట్లాడతారు. ఓకే, సో ఒక నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుండి కూడా ఇన్ దిస్ సెకండ్ ఛాన్స్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.